Hi viewers, welcome to Ask Talks. రామ్ జలదుర్గం హియర్. మీతో ఒక ముఖ్యమైన విషయం ఇవాళ చెప్దాం అనుకున్నాను. ఇటీవల నేను ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే మా క్యాబిన్లోనే ఒక యంగ్ కుర్రవాడు నాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. నేను అతన్ని గమనిస్తూనే ఉన్నాను. ఎందుకో పక్క వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో ఇతను కలవట్లేదు, అసలు ఏం మాట్లాడుకుంటున్నారో ఇంట్రెస్ట్ చూపించలేదు, చాలా డల్గా కనిపించాడు. ఎందుకో ఈ అబ్బాయి డల్గా ఉన్నాడు కదా, మాట్లాడదామని ఆ అబ్బాయిని పిలిచాను. ఆ అబ్బాయి పేరు వివరాలు అన్నీ అడిగాను. చూస్తుంటే అతను ఎంప్లాయ్. అవును, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఎందుకు అంత డల్గా కనిపిస్తున్నావు అని అడిగాను. ఆ అబ్బాయి ఏం లేదు సార్, జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్ నాకు చాలా బోరు కొడుతుంది, ఈ జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను అని అన్నాను. ఎందుకని అని, వాళ్ళు ఇచ్చే జీతం నాకు అసలు ఏమాత్రం సరిపోదు, నన్ను ఉపయోగించుకోవడమే తప్ప నాకు సరైన జీతం ఇవ్వాలన్న ఆలోచన కంపెనీకి లేదు, అందుకే నేను ఇక ఏమాత్రం ఈ కంపెనీలో పని చేయకుండా వెంటనే వదిలేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అయితే మరి వదిలేసి ఏం చేద్దామని అని అడిగాను. ఏం లేదండి, ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, అది చాలా మంచి డెవలప్మెంట్. మరి బిజినెస్ స్టార్ట్ చేస్తావు కదా, చేయలేకపోయా, ఎప్పుడు చేస్తున్నావు అని అడిగాను. అంటే ఎక్కడ చేద్దానండి, నా దగ్గర డబ్బులు లేవు, ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్లీ సౌండ్, ఏం చేయాలో తెలియదు అని. మరి ఏం చేయాలో తెలియకపోతే బిజినెస్ ఎలా చేద్దాం అనుకున్నావు అని. ఏం లేదండి, మా సిస్టరు మా బ్రదర్ ఇద్దరూ జాబ్ చేస్తారు, వాళ్ళు బాగా వెల్ ఆఫ్, బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు సహాయం చేస్తారేమో అనుకున్నాను. నేను వాళ్ళలాగా చదువుకోలేదు, మా తల్లిదండ్రులు నన్ను వాళ్ళని స్కూల్కి పంపించినట్టు, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు నన్ను చేయలేదు. ఒకవేళ నేను ఫెయిల్ అయినా సరే నన్ను ఇంకో స్కూల్ మార్చి నన్ను ఇంకా బాగా చదివించి ఉండాల్సింది మా తల్లిదండ్రులు, వాళ్ళు చదివించున్నా బాగుండేది అని. మరి నువ్వే చదవలేకపోయావా, జాబ్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ చదువులు చదవచ్చు కదా అని. చదవచ్చు కానీ సార్, చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అంత టైం స్పెండ్ చేసి ఇంక మళ్ళీ ఇప్పుడు డిగ్రీలు తెచ్చుకునే ఓపిక నాకు లేదు అని. నాకు బాగా జాగ్రత్తగా గమనిస్తే ఈ అబ్బాయికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే జీవితంలో తను పొందలేని వాటన్నిటికీ ఇతరులను బాధ్యులుగా చేయడం, అంటే ఇతరులను నిందించడం. నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఇతరులను నిందించే అలవాటు చాలా సాధారణంగా ఉంటుంది. ప్రతి విషయానికి ఇతరులను నిందించడం మనం అలవాటుగా మార్చుకొని ఉంటాం. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ బ్లేమర్స్. వీళ్ళని నిందించే వాళ్ళుగా మనం అంటాం. అసలు అదేదో పెద్ద పదంలా ఉంటుంది కానీ, ఉదాహరణకి ఒక ఇంట్లో ఫాదరు ఇంట్లోనే నడుస్తూ పోతుంటే కాలికి ఏదో కింద పెట్టిన ఒక టంబ్లర్, ఒక చిన్న గ్లాసు కాలికి తగిలి గాజు గ్లాస్ పగిలిపోయింది. వెంటనే ఆ పగిలిపోతే అతను ఏమంటాడంటే, నేను చూసుకోలేదు, కాలితో తగిలింది అని అన్నాడు, కానీ ఇక్కడ గ్లాస్ ఎవరు పెట్టారు అని అంటాడు. మనిషికి అతి సహజమైన గుణం ఏంటంటే, తను ఏదైనా ఊహించని అనుకోని ఫలితాలు కలిగినప్పుడు ఇంకెవరో దీనికి కారణమని ఇతరులను నిందించడం అనేది మనిషికి చాలా సాధారణమైన అలవాటు. ఈ బ్లేమ్ చేస్తున్నప్పుడు మనిషి ఈగో సాటిస్ఫై అవుతుంది. నేను కాదు కారణం, ఈ ప్రపంచం కారణం, పరిస్థితులు కారణం, తల్లిదండ్రులు కారణం, నా చదువు కారణం, నా బ్యాక్గ్రౌండ్ కారణం, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కారణం, మా కాలేజీ కారణం, మా టీచర్ కారణం, ఇంక వీళ్ళు దేవుడు కూడా కారణం అని అనటంలో ఏమాత్రం వెనుకాడరు. వీళ్ళను ఈ బ్లేమర్స్ ఏంటంటే, పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఎలా డెవలప్ అవ్వాలి అన్న ఆలోచన పక్క నుంచి నేను డెవలప్ అవ్వకపోవటానికి కారణం ఎవరు అని వాళ్ళని వెతుకుతూ ఉంటారు. ఇతరులను కారణంగా ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిపోతుంటారు. ఉదాహరణకి ఎవరైనా మ్యాథ్స్ చదువుతున్న ఒక స్టూడెంటు మ్యాథ్స్లో మార్కులు బాగా తక్కువ వచ్చాయనుకోండి, ఎవరైనా సరే మ్యాథ్స్ టఫ్ అన్న ఒక్క విషయం చెప్పారంటే అప్పుడు చెప్తాడు, ఏం లేదండి నా తప్పు కాదు, మ్యాథ్స్ చాలా టఫ్ అని. ఎంత టఫ్ అయినా మ్యాథ్స్ పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది, మ్యాథ్స్లో 100% మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది, ఇది నేను చదవాల్సిందే అన్న బాధ్యత తీసుకోవటం మాని, ఇది టఫ్ అవ్వటం వల్లే నాకు మార్కులు రాలేదు, నేను పాస్ కాలేకపోయాను అన్న విషయం చెప్పడంలోనే అవతల వాళ్ళు చాలామంది సక్సెస్ అవుతుంటారు. ఈ బ్లేమర్స్ మనకు అన్ని చోట్ల దొరుకుతారు. ఒక ఆఫీస్లో, ఒక ఫ్యామిలీలో, ఒక స్టూడెంట్, ఒక ఆర్గనైజేషన్లో, ఒక బిజినెస్లో, ప్రతి చోట ఫెయిల్ అయిన ప్రతి చోట అనుకోని ఫలితాలు, అనూహ్యమైన ఫలితాలు, అవి మనకు నచ్చని ఫలితాలు వచ్చిన ప్రతి చోట ప్రతి మనిషి రెస్పాండ్ అయ్యేది అవతల వాళ్ళని బ్లేమ్ చేయటమే. ఈ బ్లేమర్స్ నెంబర్ 1, ఈ బ్లేమ్ చేయడం ద్వారా ఒక పెద్ద సమస్య ఉంది. ప్రధానమైన సమస్య ఏంటంటే మార్పును అంగీకరించరు. అసలు మారాలన్న ఆలోచనే వాళ్ళలోకి రానివారు ఈ బ్లేమర్స్. బ్లేమ్ చేస్తున్నంతకాలం తప్పు నాది కాదు, ఇతరులది,
పరిస్థితులది, వాతావరణంది, ప్రభుత్వంది, ఇలాంటి రకరకాలైన కారణాలే వెతుకుతారు తప్ప నేను మారాల్సిన అవసరం ఉంది, నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేను ఈ విషయంలో డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయరు. అందువల్ల దే విల్ క్విట్ చేంజింగ్. ఈ బ్లేమర్స్ ఎప్పుడైతే బ్లేమ్ చేయటం మొదలు పెడతారో ఎదుటి వాళ్ళలో లేని తప్పులను కూడా క్రియేట్ చేయటం నేర్చుకుంటారు. అంటే అవతల వాళ్ళు కారణం కాకపోయినా వీళ్ళే ఎలా కారణమో దాన్ని చాలా అద్భుతంగా చెప్పగలిగే అవకాశం కూడా ఉంది. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో అబ్బాయిని కలిసినప్పుడు నన్ను బాగా చదివించుంటే బాగుండే అంటే వాళ్ళు బాగా చదివించి ఉండాలి తల్లిదండ్రులు అని, కానీ నేను చదివి ఉంటే బాగుండేదన్న ఆలోచన మాత్రం రాదు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అభివృద్ధి కావడం చాలా కష్టం, జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కానీ ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం మాత్రం చాలా సులభమైన పనిగా భావిస్తారు. ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్. ప్రపంచంలో వాళ్ళ జీవితంలో అత్యంత సులభమైన పని ఏంటంటే ఇతరులను బ్లేమ్ చేయటం. అయితే ఈ బ్లేమ్ చేయకుండా ఉండాలంటే చెయ్యని వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని బ్లేమర్స్ అనరు, బ్లూమర్స్ అంటారు. బ్లూమర్స్ అంటే జీవితంలో వికసించేవాళ్ళు, అభివృద్ధి చెందేవాళ్ళు, ముందుకెళ్ళేవాళ్ళు. ఇలాంటి బ్లూమర్స్ ఎప్పుడూ బ్లేమ్ చేయరు. అందుకే బ్లేమర్స్ విల్ నెవర్ బ్లూమ్, బ్లూమర్స్ విల్ నెవర్ బ్లేమ్. అంటే బ్లూమ్ అయ్యేవాళ్ళు, ఎదిగేవాళ్ళు, జీవితంలో ముందుకు వెళ్ళేవాళ్ళు, నా ఎదుగుదలకు నేనే కారణం తప్ప ఇతరులు కాదు, పరిస్థితులు కాదు. ఒకవేళ పరిస్థితులు కారణమైనా సరే ఆ పరిస్థితులకు మించి నన్ను నేను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న గట్టి అవసరాన్ని వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఎవరైతే ఇతరులను బ్లేమ్ చేస్తుంటారో, ఇతరులదే తప్పు అని అనుకుంటుంటారో, ఇక నేను మారాల్సిన అవసరం లేదు, అది మ్యాథమెటిక్స్ టఫ్నెస్ వల్లే నేను పాస్ కాలేదు కానీ నా ఇనేబిలిటీ వల్ల కాదు, పరిస్థితులు సహకరించకపోవడం వల్లే నాకు ఈ ఫలితాలు రాలేదు కానీ ఇది నేను ప్రయత్నించకపోవడం వల్ల కాదు అన్న విషయాన్ని మాత్రం వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అందుకే బ్లూమర్స్ ఎప్పుడూ బ్లూమర్స్కి బ్లేమర్స్కి డిఫరెన్స్ ఏంటంటే జీవితంలో ఎదిగే వాళ్లకు కష్టాలు లేవని కానీ వాళ్ళని అడ్డుకునే వాళ్ళు లేరని కానీ అర్థం కాదు, పేదరికం లేదని కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా లేదని కానీ అర్థం కాదు. వాళ్లకు ఇవే పరిస్థితులు ఎదురవుతాయి. అయితే దే విల్ టేక్ ఛార్జ్, వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇది నేనే, నా సొంతం, ఇది నా బాధ్యత అని ఎప్పుడైతే అనుకుంటారో మారే బాధ్యత కూడా తీసుకుంటారు. కారణాల నుంచి బయటపడే అవసరాన్ని, బయటపడే ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేస్తారు. కానీ బ్లేమర్స్ ఎప్పుడైతే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారో అక్కడే వాళ్ళ ప్రయాణం ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే ఇక నేను ప్రయత్నించక్కర్లేదు, ఈ పరిస్థితులు మారితే సరిపోతుంది, ఈ ప్రభుత్వం మారితే సరిపోతుంది, ఈ బాస్ మారితే సరిపోతుంది, నేను ఈ ఊరి నుంచి బయటపడితే సరిపోతుంది, ఈ ఉద్యోగం మారితే సరిపోతుంది అనుకుంటారు. కానీ వీళ్ళ పరిస్థితులు ఎప్పటికీ మారవు, ఏ పరిస్థితులు మారినా. బ్లూమర్స్ ఎదుగుతుంటారు ఎట్లా? కష్టాల్లోనే. ఉదాహరణకు ఒక లోటస్ తీసుకుందాం. ఈ లోటస్ ఎక్కడ పెరుగుతుంది? బురద నీటిలో పెరుగుతుంది. బురద ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, దుర్వాసనతో ఉంటుంది. కాలు అడుగు పెట్టడానికి కూడా అసహ్యంగా కనిపించే బురదలో అంత అద్భుతమైన కమలం పుడుతుంది. అట్లాంటి కమలం పైన దేవతలు కూర్చుంటారు. అదేంటి, ఎలా సాధ్యమైంది? ఇలా బురదలాగా ఉన్న, దుర్వాసన ఉన్న ఇందులో నుంచి ఒక కమలం పుట్టడం ఏంటి? అవును. అయితే ఈ కమలం పుట్టిన తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కమలానికి బురద వాసన కానీ బురద రంగు కానీ ఏమాత్రం రావు. ఎప్పుడు ఆ కమలం అక్కడ పెరిగినా సరే దాని ప్రత్యేకతతో అది పెరుగుతుంది. బ్లూమర్స్ అలాగే పెరుగుతారు, వాళ్ళు అలాగే ఎదుగుతారు, అలాగే వికసిస్తారు. అట్లాంటి వికసించడానికి కారణం ఏంటంటే తను పెరిగిన పరిస్థితులను ఎక్కడ వాళ్ళు బ్లేమ్ చేయరు. నిజం చెప్పాలంటే ఈ కమలం బురదలోనే పెరుగుతుంది తప్ప మంచినీళ్ళలో పెరగదు. అలా పెరిగింది కాబట్టే దాని మీద మనకి అంత భక్తి, గౌరవం, అంతటి మనకు పూజనీయులైన దేవతలు, దేవుళ్ళే అలాంటి కమలం మీద కూర్చుంటారు. అలాంటిది ఈ ప్రకృతి మనకి అంత గొప్ప పాఠం చెప్తుంది. సో ఈ బ్లూమర్స్ ఒక్కసారి ఉదయం లేచినప్పటి నుంచి నేను ఎవరిని నిందిస్తున్నాను అనే దృష్టి మొదలు పెడితే వాళ్ళ జీవితంలో చాలామంది కనిపిస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ చాలామంది వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్తగా నేను ఎవరిని ఏ పరిస్థితులకు బ్లేమ్ చేస్తున్నాను అనేది కాన్షియస్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా వాళ్ళు వాటిని గమనించాల్సి ఉంటుంది. అలా ప్రయత్నించినప్పుడు మీకు తెలియకుండానే మీరు ఎంతమందిని నిందిస్తున్నారో, ఎంతమంది కారణంగా చెప్తున్నారో. ఉదాహరణ, ఒక మోసపోయిన వ్యక్తి రెండు రకాలుగా ఆలోచించవచ్చు. వీడు మోసగాడు కాబట్టి నన్ను మోసం చేశాడు,
నేను మోసపోవడానికి కారణం ఇతనే, ఇతని బుద్ధే, ఇతని దగ్గర చేర్చడమే, ఇతని దగ్గర చేర్చడం నా తప్పైంది, ఇతనే లేకపోతే నేను మోసపోయేవాడిని కాదు. ఇలా ఆలోచించవచ్చు. మోసపోయినవాడు నేను జాగ్రత్త పడకపోవటం వల్లే మోసపోయాను, ఇంకాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది, నేను ఈ విషయాలు చెక్ చేసుకుని ఉండాల్సింది, ఈ విషయాల్లో నేను ఇంకా కొంచెం మరింతగా అది లోతుగా చూసి ఉండాల్సింది అనే విషయాల్ని ఇతను అప్పుడు ఆలోచిస్తాడు. అంటే ఏంటి, బ్లూమర్ తను ఎలా మారాలి అని ఆలోచిస్తాడు, బ్లేమర్ ఇతరులను ఎలా మార్చాలి అని ఆలోచిస్తాడు. అయితే ఇతరులను మార్చడం అన్నది మీకు బాగా తెలుసు ఈ ప్రపంచంలో దుస్సాధ్యమైన విషయం అని. మనల్ని మారడం అన్నది మన చేతిలో ఉన్న విషయం అని కూడా తెలుసు. అందుకే బ్లేమర్స్ ఎవరు కూడా బ్లూమర్స్ కాలేరు. బ్లూమర్స్ ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయరు. మీరు బ్లేమర్స్గా ఉండకూడదు అనుకుంటే, అంటే బ్లూమర్స్ జీవితంలో వికసించాలనుకుంటే, ఇతరులను నిందించే వ్యక్తుల జాబితాలో మీరు ఉండకూడదని అనుకుంటే, ఒకటే, మీరు నిందించడం మానేయండి. ఎలా మానేస్తారు? మీకు ఎప్పుడైతే దుష్ఫలితాలు వచ్చాయో, ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వచ్చాయో, ఎప్పుడైతే మీరు అనుకోని ఫలితాలు, మీరెప్పుడు అనూహ్యమైన ఫలితాలు, వ్యతిరేకమైన ఫలితాలు, నెగిటివ్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఆ క్షణంలో మీరు ఆలోచించే తీరే మీరు బ్లేమర్సా బ్లూమర్సా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మీరు నిజంగా బ్లూమర్సే అయితే వ్యక్తుల మీద కాకుండా పరిస్థితుల మీద, మీకున్న స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేసినప్పుడు మీకు నిజమైన కారణాలు ఏంటో బయటపడతాయి. ఆ కారణాల నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో బయటపడతాయి. మీరు నేర్చుకోవాల్సిన విషయాలు బయటపడిన మరుక్షణం ఆలస్యం చేయకుండా ఆ విషయాల మీద ఫోకస్ చేసినప్పుడు మీరు వెంటనే బ్లూమర్స్ జాబితాలో చేరే అవకాశం చాలా ఉన్నాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇప్పటి నుంచి మీరు లిస్ట్ రాయండి, ఎవరినెవరిని బ్లేమ్ చేస్తున్నారో ఆ లిస్ట్లో ఆ పేర్లను కొట్టేయండి. ఇంకెప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయకండి. మిమ్మల్ని మీరు బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని కూడా మీరు బ్లేమ్ చేసుకోక్కర్లేదు. ఎప్పుడైతే స్వయం బాధ్యత తీసుకుంటామో మన సక్సెస్ కూడా మనమే బాధ్యులుగా నిలబడతాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.